ఇక డిఎస్సి పరీక్షలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖర్ లైవ్ ద్వారా అందజేస్తారు. రాజశేఖర్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? నిరసనలు ఆందోళనల మధ్య డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరీక్షలు నేటి నుంచి నిర్వహించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తున్నారు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 11,061 పోస్టుల భర్తీకి నేటి నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని కొంతకాలంగా పెద్ద ఎత్తున కూడా ఎవరైతే డిఎస్సికి దరఖాస్తు చేసుకున్నారో అభ్యర్థులు ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సో ఈ నేటి నుంచి షిఫ్ట్ల వారీగా పరీక్షలు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తుంది. ఈ పరీక్షలకు డిఎస్సి పరీక్షలకు దాదాపు 2 లక్షల పైగా మంది, దాదాపు 97,000 మంది పైగా దరఖాస్తు చేసుకున్నారు. వాళ్ళంతా కూడా నేటి నుంచి పరీక్ష రాయనున్నారు. ఆగస్టు 5 వరకు ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం 2 షిఫ్ట్లో ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ప్రతి షిఫ్ట్లో 13,000 మంది మాత్రమే పరీక్షకు హాజరవుతారు. మధ్యాహ్నం 13,000 మంది, అంటే మొత్తం 26,000 మంది ఒకరోజు పరీక్షకు హాజరయ్యేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఆన్లైన్ విధానం ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ ఫిజికల్ సైన్స్ ఉదయం ఇప్పుడు ప్రస్తుతం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఫిజికల్ ఎడ్యుకేషన్ పేపర్ 2 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు ఏసీపీ స్థాయి వ్యక్తుల్ని, తర్వాత ఇన్స్పెక్టర్ని, 4 ఎస్ఐల్ని ఒక్కొక్క పరీక్షా కేంద్రం వద్ద భారీగా పోలీసులను కూడా మోహరించిన పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలంగా డిఎస్సి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు సమయం గడువు ఇవ్వాలి, మరొక 60 రోజుల పాటు మొన్ననే టెట్ పరీక్ష రాశాం కాబట్టి తమకు కొద్ది రోజులు పరీక్షకు చదువుకునేందుకు ప్రిపరేషన్కు మరికొంత సమయం కావాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకే వాళ్ళు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ప్రస్తుతం అయితే పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. సో ఈ పరీక్షలకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అయితే గతంలో ప్రభుత్వం దాదాపు 7,300 పైగా పోస్టులు నోటిఫికేషన్ ఇస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి నిర్వహిస్తానన్నది. కానీ మెగా డిఎస్సి 25,000 అని అధికారంలోకి రాకముందు చెప్పారు. అయితే ప్రస్తుతం మెగా డిఎస్సి మాత్రం నిర్వహించట్లేదు. ఓన్లీ ఒక 4,000 పోస్టులకు మాత్రమే అదనంగా ప్రకటించి పరీక్ష నిర్వహించడంపై కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే మనం చూసాము. సో మొత్తంగా అయితే ఇవాళ దాదాపు 2,79,966 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నట్లు డిఎస్సి కూడా ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కూడా ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. సో మొత్తంగా అయితే అనేక గందరగోళాల మధ్య, ఆందోళన మధ్య ఈ పరీక్షలు ప్రస్తుతం ఇవాళ నుంచి నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరీక్షకు సంబంధించి వాళ్ళ కోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది. మరి కాసేపట్లో ఈ కోర్టు ప్రారంభంలోనే హియరింగ్ వచ్చే అవకాశం ఉంది. మరి పరీక్ష వాయిదా వేస్తారా, కోర్టు ఏం చెప్పబోతున్నది కూడా కొంత ఉత్కంఠగా మారిన పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. మరోవైపు పట్టుదలకు పోయి ప్రభుత్వం పరీక్ష నిర్వహిస్తుంది. మరోవైపు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టు ద్వారా ఫైట్ చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఎందుకంటే అనేక ఆందోళనలు చేశారు. పెద్ద ఎత్తున డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముట్టడించారు, ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడించారు, ప్రజాభవన్ని ముట్టడించారు. కానీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా చలనం వచ్చిన పరిస్థితి లేదు. అనేక ఆందోళనలు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండానే ఈ పరీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. దాదాపు 4 నుంచి 5.5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారని ఒక అంచనా వేసారు ప్రభుత్వం ముందు. కానీ పోస్టులు మాత్రం ఆ స్థాయిలో లేకపోవడంతో దరఖాస్తు చేసుకోలేదు. ఎందుకంటే అధికారంలోకి రాకముందు 25,000 పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ప్రకటించిన దానికి మరొక 4,000 చిల్లర పోస్టులు మాత్రమే అదనంగా యాడ్ చేసి మరోసారి టెట్ పరీక్ష నిర్వహించి ఇవాళ నుంచి డిఎస్సి పరీక్ష అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం మీద అయితే రాష్ట్రంలో 13 జిల్లాల్లో దాదాపు 56 పరీక్ష కేంద్రాల్లో చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొద్దిసేపటి కింద పరీక్ష ప్రారంభమైందని చెప్తా ఉన్నారు. సో మొత్తంగా అయితే భారీ బందోబస్తు మధ్య గతంలో ఏ పరీక్ష నిర్వహించినా దాదాపు ఏసీపీ స్థాయి అధికారులు పరీక్ష కేంద్రాలకు వచ్చేవారు కాదు. కానీ ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్తో బందోబస్తు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏసీపీ స్థాయి అధికారిని పరీక్ష కేంద్రాల్లో పెట్టి చాలా పకడ్బందీగా పరీక్ష నిర్వహించేందుకైతే ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆందోళనలు వ్యక్తం చేస్తారు, ఆందోళనలు డిఎస్సి అభ్యర్థులు నిర్వహిస్తారన్న ఒక సమాచారం అయితే ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలో మొత్తం మీద అయితే చాలా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అయితే ఏర్పాట్లు చేశారు. సో మొత్తంగా తక్కువ పోస్టులు ఉండడంతో అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ కూడా హాజరవుతారా లేదన్నది కూడా కొంత సందేహంగానే కనపడుతుంది. ఎందుకంటే దాదాపు ఫిజికల్ ఎడ్యుకేషన్కి తీసుకుంటే ఒక హైదరాబాద్ జిల్లాలో తప్ప మిగతా ఏ జిల్లాలో కూడా పోస్టులు లేని పరిస్థితి. 1, 2 అవి కూడా క్యాస్ట్ ఈక్వేషన్లో ఒక అభ్యర్థి
అభ్యర్థికి మాత్రమే వచ్చే అవకాశం ఉంది, 2 లేదా 3కి. సో మొత్తం మీద అయితే దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువ ఉంది, పోస్టుల సంఖ్య తక్కువ ఉంది. సో ఈ నేపథ్యంలో హెవీ కాంపిటీషన్లో కూడా ఉండబోతుంది. సో మొత్తంగానికి ప్రభుత్వ టీచర్ కొలు కొట్టాలన్న సంకల్పంతో గత కొన్నాళ్ళుగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ఇవాళ నుంచి పరీక్షకు హాజరు కానున్నారు. సో మొత్తంగా అయితే పరీక్షలు మరి కాసేపట్లోనే ఇప్పటికే ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు 2వ సెషన్ కూడా ప్రారంభం కానుంది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ ద్వారా ఈ పరీక్ష జరుగుతూ ఉంది. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.